కళాకారులు దయచేసి అయ్యా, అరే బాబు, అయ్యా తుమ్మతి గారు, సామ్యుయల్ జాన్ గారు అయ్యా 1000 రూపాయలు అయ్యా ఈ కళాకారులు ఆశీర్వదించు అయ్యా. మహానుభావులు మాకు 1000 రూపాయలు చదివించిన మహానుభావులు శుభ జయమగుండాల. దయచేసి మిత్రులారా, మన జాతి పోతు పగవ చేయిందా, నువ్వు మార్పు చేయరా అయ్యా. నేను తలకో సాయం చేయాలని ఎక్కడి నుంచో కోరుకోని నుంచి వచ్చాం బాబయ్య, కోరుకోని నుంచి వచ్చాం. ఎవరో మీరిచ్చే అయ్యా మహానుభావులు పేద కళాకారులు ఆశీర్వదించు అయ్యా. 100 రూపాయలు, 500, 100 రూపాయలు, 500, 100 రూపాయలు, 500 రూపాయలు చదివించిన మహానుభావులు అయ్యా. మహానుభావులు ఎక్కడి నుంచో వచ్చారు, మమ్మల్ని ఆశీర్వదించి అయ్యా 500 చదివించిన మహానుభావులు. బాబు పక్కన నుడుకు చెప్పండి, పక్కన చాలా చాలా పక్కన వినపడతలేదు మాట బాబయ్య. అయ్యారు అయ్యా మహానుభావులు అయ్యా పేద కళాకారులు ఆశీర్వదించు 500 రూపాయలు చదివించిన మహానుభావులు అయ్యా. ఎక్కడి నుంచో వచ్చాం మహానుభావులు, ఆ కళా వేదికలు మహానుభావులు ఏకమయ్యి మాకెంతో సాయం చేశారు మహానుభావులు. రైట్ అవునే చల్ బాబు. డప్పులు మళ్ళీ డప్పులు ప్రదర్శన. అయ్యా ఒక్కసారి తప్పులు సత్తాగాను అయ్యా. కుర్ర సత్తా ఈపికి అత్తాడు చూడండి, ఈపికి అత్తాడు సత్తా, ఈపి మీద గుండాపు చేస్తాడు చూడండి. అయ్యోడయ్యా వచ్చాక వెంకన్న చూడండి, ఒకసారి ఈపి మీద గుండె ఎలా కాపు చేసాడు చూడండి బాబయ్య. అది అంత తప్ప ఒకసారి ఆలోచించండి. హలో రైట్ అయ్యారు ప్రకాష్ బాబు, చూడడానికి చాలా బాధాకరంగా గొరిపటేలు వచ్చింది చూడు బాబయ్య. గొరిపటేలు అయ్యా, గొరిపటేలు ఎలా వచ్చి బాబయ్య. వెంకట్రావు చూడడానికి చాలా బాధాకరంగా ఉంది అయ్యా. విజయ్ కుమార్ గారు అయ్యా మా పేద కళాకారుని ఆశీర్వదించు 100 రూపాయలు ఇచ్చారు బాబయ్య మహానుభావులు. వెంకట్రావు అయ్యా వద్దు అయ్యా, వద్దు ఎక్కడి నుంచో వచ్చాం బాబయ్య, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి వచ్చాం. వెంకన్న తప్పులు వాళ్ళని చదువుగాను లే అయ్యా. అరే చేయమన్నారు పక్కన తీసేయండి, తీసేయి బాబు. అయ్యా గురువు గారు మహానుభావులు బాబు అయ్యా. గొరిపటేలు వచ్చిన సరదాగా గొరిపటేల మీద 2 పనులు ఎలా ఉండదు చూపించాం సరదాగాను. దండగాయాలా బాడీ గాయాలా ఈ గొరిపటేలు మిచ్చలు విడిగా వదిలిపెట్టి అయ్యా ఎలా కాస్తాడో అదిగో చూడండి. చిన్న పెట్టాడు బాబయ్య, కూర్చోండి బాబు, కూర్చోండి మనల్ని కూర్చోండి బాబు, సత్తా కూర్చోండి బాబు.
చిన్నలకి పెద్దలకి మరి నా కళాకాలం మరి కుర్రోళ్ళందరూ మన ఊళ్ళో చక్కగా కూర్చుని సరదాగా దీంతో 4 ఐటమ్స్ సార్ లాస్ట్ ఫైనల్. మళ్ళీ మాకు గొప్ప అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. ఇంతమంది మాల అంటే మేము మీరు కూడా అందులో బాబు నీ దగ్గర బతికివా అర్తి పెట్టని సరదాగా చేశానంటే పేరు నాది కదా ప్రభులారా, మీది. దీన్ని వదిలిపెట్టి సరదాగా డేరుగా బాడీ కాయాలి. డూబు కాదు, కనికొట్టు కాదు, హానకొట్టు కాదురా బాయ్. ఇక్కడ చచ్చిన వాడు ఎవరంటే మాల మాస్టర్. మాల ముందు మాస్టర్ వెనకాల ప్రభులారా. అయ్యా మీ పాదానికి నా శిరస్సుకి ఎన్నో యుగాలు ఎన్నో తరాలైందిరా బాయ్ లెంకది. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళను, మీ దగ్గరే ఉండి హర్తిపెట్టని. దీన్ని వదిలిపెట్టి సరదాగా పక్క సంపదలు ఉన్నాయి. ఒక ఐటమ్ చేర్చి పెడతాను, తర్వాత దండ సరదాగా బాడీ కాచి పెడతాం. జోరుగా చెప్పలేని ప్రభులో జోరుగా అయ్యా తొడజబ్బ దెబ్బ ఎలా ఉన్నది ఒకసారి చూడండి బాబాయ్. ఒరిజినల్ అండి, ఇక్కడ మంత్రతంత్రం కాదు బాబాయ్, మంత్రతంత్రం కాదు. ఇది ఒరిజినల్ రియల్ స్టోరీ ఎలా ఉన్నదో ఇక్కడ అలా చూపించారు సత్తాగాను. గురిపోతుతో చెప్ప దెబ్బ ఎలా ఉన్నదో, దండ దెబ్బ ఎలా ఉన్నదో చొత్తుకని పక్క తీసేయండి. పక్కలో వేసు కింద కూర్చో. చూడండి బాబాయ్ ఒక్కసారి తొడ జంప దెబ్బ చూడండి ఎంత దెబ్బ. దయచేసి ఒక్కసారి చూడండి తొడ దెబ్బ దయచేసి బాబాయ్ చూడండి ఒక్కసారి. ఒరిజినల్ ఇది చిన్న విషయం ఒరిజినల్ కాదు. సార్, ఒరిజినల్ ఇది. ఒక పొటేల్తో పోరాటం చేయటువంటిది మాల మాస్టర్లకి మాత్రమే అయ్యా. సాధ్యపడింది. దండగాసేయండి, మన మాలలో దండగాసేయండి. ఎంతోమంది వీరులు అయ్యా చూడండి ఉన్నారు, బాబాయ్ ఇప్పుడు ఉన్నారు. దండగత్తారు సత్తగా దండ కానీ మాల మాస్టర్లో విచ్చలవిడిగా ఒడిచిపెట్టి ఉన్న సత్తగా సూరత్వం, దండగా వీరత్వం చూపిస్తారు సత్తగా చూడండి బాబాయ్. ఎవరికి మీరు అందరూ చూడండి ఏదైతే తప్పులు కొట్టండి ఒకసారి. చేసినాం. ఒకసారి మీరు తప్పులు కొడితే మాకు ఎలా ఉంటుంది? ఒకసారి చప్పట్లు ఉత్సాహం వేసిపోవాలి మాకు ఇక్కడ. తెలియజేయాలని కొట్టే తప్పులు ఆశిస్తున్నాము. ప్లీజ్ చూడండి, ఇది చిన్న విషయం కాదు. ఒక పొటేల్ రెండో పొటేల్తో చూడండి ఒకసారి చూడండి బాబాయ్. చూడండి బాబాయ్ ఒకసారి. రియల్ ఒరిజినల్ దండ, ఒక మాల మాస్టర్ రియల్ ఒరిజినల్ దండ, రియల్ ఒరిజినల్ దండ. వీళ్ళు మాల మాస్టర్లు. చూడండి బాబాయ్, చూడండి బాబాయ్ ఒక్కసారి దెబ్బ చూడండి అంత దెబ్బ తగిందో. ఒక్కసారి దెబ్బ ఎలా ఉన్నదో చూడండి బాబాయ్ దండ. అనుకుంటారు కానీ లేదు, తగ్గించి అతను వేరే యోధుడు. బాబాయ్ మరి బాడీ ఎలా కత్తాడు సత్తా చూస్తాం ఒకసారి. వెంకన్న బాబు గారు అయ్యా బాడీ ఎలా కత్తాడు? వాస్తవానికి ఒక పొటేల్తో రెండో పొటేలే పోరాడుతుంది, కానీ ఇక్కడ మాల మాస్టర్లు వ్యక్తులతో పోరాటం చేస్తున్నారు. అది గమనించాలా. ఏయ్ బాడీ ఏయ్ మనం బిడ్డలు పెంచుతాము బాబు. ఇది కూడా కింద దానికి పట్టెత్తలేదు, జారిపోతుంది. అయినా దీన్ని సరదాగా వదిలి డేరుగా కాస్తాను. మీరు దీనికి సైడ్ ఉండకండి, తప్పుకొని పక్కకి డేరుగా కాస్తాను. బాడీ కాసాక లాస్ట్ ఫైనల్. మీరు ఇప్పుడు దాకా తలకోసాయం చేశారు, అలా కాదండి. సరదాగా బాడీగా డేరుగా వదిలిపెట్టి కాస్తున్నాను కాబట్టి లాస్ట్ ఫైనల్ మీరు తలకోసాయం చేయకపోతే నేను చాలా బాధపడిపోతాను బాబయ్య. సరదాగా చేతులు వెనకాల పెట్టి సరదాగా కాస్తాను. జోరుగా చప్పలు కొడతాము జోరుగానే. అయ్యా చూడండి ఒక్కసారి రియల్స్ నగర్లాపండి రియల్ చూడు ఒరిజినల్ బాడీ. అబ్బా చూడండి బాబు ఒక్కసారి చూడండి. తప్పలు కొట్టండి ఒకసారి, తప్పలు కొట్టండి సత్తాగాను. బా రైట్. జోరుగా తప్పలు కొట్టండి. ఒరిజినల్ రియల్స్ బాడీ. అది ఒక మ్యాక్ కాదు, పొటేల్ కాదు, పొలిటేర్ కాదు. చూడండి బాబాయ్ ఒక్కసారి చూడండి. ఒరిజినల్ బాడీ ఎలా కాశాడు చూడండి బాబాయ్. ఇదంతా ఒరిజినల్. ఇది ఒక చిన్న విషయం కాదు. ఇది ఒక మిత్రులారా, ఇది ఒక యుద్ధం. ఈ వీరులు అనేక విన్యాసాలు చేస్తారు. ఇంకా చాలా మీ చాలా మీ ఉన్నాయి గ్రామాల్లో బాబా. మాకు కొత్త మాల టైం ఇచ్చారు మరి. మాస్టర్లు వస్తారు, చాలా ఉన్నాయి మీకు తెలుసు కదా. వాళ్ళని ఆదరించండి. వాళ్ళు ఇట్లా రియల్ హీరోస్, మన పరాక్రమవంతులు. వాళ్ళు సినిమా హీరోలకు కాదు ఫ్లెక్సీలు కట్టేది, వీళ్ళకి కట్టాలి.
వీళ్ళే మన వారసులు, అయ్యా. వీళ్ళే మన హీరోలు. మా వీళ్ళని శ్యామ్ ప్రసాద్ గారు అన్ని మాకు ఈ గ్రామాల్లో అవకాశం ఇచ్చారు. తీసుకెళ్ళండి అని చెప్పి మాల మహాసభ ఈ మాల వారి- సమ్మేళనం వారి గ్రామంలో సవినయంగా మేము- మీకు మనవి చేసుకుంటూ పంతగాని రమేష్ గారు. వర్ధిల్లాలి మాల మాస్టర్ల ఐక్యత, వర్ధిల్లాలి మాల మాస్టర్ల ఐక్యత, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మాల మాస్టర్ల ఐక్యత. అయ్యా, ఇక్కడికి వచ్చిన మన పెద్దలకి చిన్నలకి మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. ఇది 100 కేజీలు బరువండిది. ఇలాంటియే ఇప్పుడు మా శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారంటే వారి గ్రామంలో ఆయన ఒక్కరే 10,000 రూపాయలు మాకు ఇచ్చి ఈ విన్యాసాలు చేయించారండి. ఆరే మళ్ళీ మాకు కబురు చేసి మళ్ళీ మాకు 25,000 ఇస్తావు, ఇక్కడ ఈ ప్రోగ్రాం అక్కడ మీరు చెయ్యాలని మమ్మల్ని ఇక్కడికి ప్రోత్సహించి తీసుకొచ్చిన వారు మా శ్యామ్ ప్రసాద్ గారికి, వారికి మా కళాభివందనములు. అందుచేత ఇక్కడికి విచ్చేసిన మా సభకందరికీ కళాభివందనములు. ఈ మాలింటి అన్నము తిని వారింటికాడు ఉంటూ ఏ విన్యాసాలు చేస్తామండి. మా తాతల కానించి, మా తండ్రుల కానించి, ఇంకంతకంత తరముల కానించి మేము చేసే విన్యాసాలండి. ఇవి మా దగ్గర ఏమీ లేదండి, మోళీ కాదు, ఇది ఒక కృషి. బోళి విన్యాసాలు ఉన్నాయండి. కొబ్బరికాయ ఎగరేసి తల మీద కొడతాం, ఇంకా చాలా ఉన్నాయి. అవి మా శ్యామ్ ప్రసాద్ గారికి తెలుసు. వారే మాకు చేసి అన్నీ చేయించారు. ఇక్కడ చూపించాలని తీసుకొచ్చారు మహనీయులు. మరి వారిని వారి కుటుంబంని ఇక్కడ ఈ రాయిని ఏది సరదాగా పట్టుబడి చూడు, మన వాళ్ళందరూ చూస్తున్నారు. మన వారు అయ్యా అయ్యా దయగల తండ్రులు, అయ్యో తలకు 500, తలకు 200, తలకు 100 రూపాయలు సాయం చేశారు మహానుభావులు. మధు. ఈ పేద కళాకారులు ఆశీర్వదించి ఎక్కడికో పోవాలి బాబయ్య. ఈ మహానుభావులు అందరూ సరదాగా చూశారు. హలో బాబయ్య, మన మాలోల పేరు మీద ఒక 100 కేజీలు పట్టట్టుకొస్తాను, సరదాగా జోరుగా తప్పట్లు కొట్టండి ఒకసారి జోరుగాని. రైట్. హలో చూడండి చూడండి, అయ్యా వస్తాది గారు, బాబు. అయ్యా చిన్నవాడు వచ్చి సరదాగా పట్టుపట్టాడు 100 కేజీలు రాయని. అయ్యా చద్దగా హడకన్నా చిన్నవాడు ఈ కుర్రడు కూడా సరదాగా పట్టుపడతాడు అంటున్నాడు. అయ్యా మేము కూడా వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకున్నామండి. అయ్యా ఇదే మాకు టైం మాకు 1 గంట నుంచి ఇస్తే మాకు సాయంకాలం ఈ టైం అవుతుంది మా మొత్తం మా విన్యాసాలన్నీ చూస్తేని. చద్దగా మీరు ఎంకరేజ్మెంట్ జోరుగా చప్పలు కొట్టండి స్వామి, జోరుగా ఉల్లాసంగానే. క్లాప్స్. సరదాగా చూడండి బాబు, సరదాగా చూడండి. ఆ విన్యాసం చూడండి, 100 కేజీలు రయ్యా. చబాస్ చబాస్, బాగుంది 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 బాగుంది. ఓకే, జాగ్రత్త జాగ్రత్త. రైట్. బాబు ఎలాగొచ్చాయి, వెనకొచ్చాయి, Right. వెనకొచ్చాయి బాబు సరదాగాను. అయ్యా అదిగో మన సరదాగా తమ్ముడు వచ్చాడు చూడండి, ఎలా పొడుతాడో రాయని చూడండి బాబు ఒకసారి. సరదాగాను పైకి లేపుతాడు. 100 కేజీలు రాయా ఆఫ్రల్. అయ్యా వస్తాద్, అయ్యా ఏ రాళ్ళు మా తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ కొన్ని దిక్కున రాజులు పొడుచున్న రాళ్ళు ఉన్నాయండి, నల్ల రాళ్ళు. అయ్యా ఆ రాళ్ళని చక్కగా రవణ్య ఆ రాళ్ళని చక్కగా 100 కేజీల కాడి నుంచి 120 కేజీల దాకా చక్కగా చెయ్యి చేయకుండా మనిషి రాకుండా లేపు చూపిస్తాడండి కుర్రాడు. మేము కూడా హైదరాబాద్ పోకరానికి అదుర్స్ పోకరానికి వెళ్ళామండి. మేము కూడా చాలా దిక్కులు చేసి వచ్చాం. ఇలాగ అవకాశం కల్పిస్తే మాకు కూడా జనంలో మాకు కూడా కొద్ది బెనిఫిట్ పెరుగుతుంది. మీ అందరికీ నమస్కారం. సరదాగా పట్టుకొస్తాను, జోరు చేపలు కొట్టండి. సరదాగా జోరుగా ఎంజాయ్ చేయాలి బాబు, సరదా జోరుగా ఎంజాయ్ చేయాలా, ఎంజాయ్ చేయాలి సరదాగా. రాయల తులుచు రాయిని పట్టుకో, కింద పడితే బాగోదు. వదిలే.
ప్రకాష్ అంత లేట్ చేయకు చేసేస్తే టక్ టక్ మని చేయాలి. రైట్ క్లాస్ అయ్యా అయ్యా సోదరులారా, మేము మానవ శరీరాల మానవులమే. అయినా కుర్రవాడి నాచి అయ్యా రాళ్ళు మోపు, అయ్యా నాన్న 2 రాళ్ళు లేవదెత్తమంటే ఎంత ప్రమాదం చూడండి. ఏ చెయ్యి వంగనా కాలు వంగనా ముఖం చిరిగిపోతుంది, శాతం వదిలిపోతుంది. మీరందరూ ప్రభు నమస్కరించి చప్పట్లు 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 ఆపద్దు 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 చప్పట్లు చప్పట్లు ఆపద్దు చప్పట్లు ఆపద్దు 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 చప్పట్లు ఆపద్దు చప్పట్లు ఆపద్దు చప్పట్లు 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 బాబు ఏయ్! 200 కేజీలు అయ్యా వెళ్ళకి పడుకొని ఒంటిగా ఏయ్! లేవదీచ్చాడు. ఎంత ప్రమాదం చూడండి. ఏ మార్క్ మానే 2 కానూర పైన మాన్ అందరూ పెట్టి లాంటి పెట్టి లే చప్పట్లు అయ్యా! చప్పట్లు చప్పట్లు ఏయ్, ఏయ్! ఒక్కసారి మళ్ళీ చప్పట్లు. వాళ్ళందరూ పైకి ఎక్కుతున్నారు, అయ్యా, వాళ్ళందరూ పైకి సోదరులారా! ఎక్కుతున్నారు చూడండి. అయ్యా ఒక్క మనిషి సోదరులారా, మీద చూడండి 150 బాబు. గ్రాముల, అయ్యా 150 కేజీల బరువు ఉన్న వ్యక్తి పైన మడిచిన ఆపు 2 చేస్తాడు. కాళ్ళ మీద అయ్యా, కాళ్ళు ఉంగాలి. 6 మడిచిన మనుషుల్ని ఆపు ఎక్కించుకుంటాడు. ఏ మార్క్ మానే క్లాప్స్, కానూర పైన మాన్. చప్పట్లు. వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది సోదరులారా, చప్పట్లే. చూడండి. అయ్యా కాళ్ళ మీద ఒకటి, క్లాప్స్. సాతి మీద ఒకటి, క్లాప్స్. పైన ఒక మనిషి ఎంత బరువా చూడండి. కాళ్ళు ఉంగాయా, అరే మట్టి చప్పట్లు కూడా తుక్కైపోతాడు. కొట్టలేరా? చెప్పండి బాబు జోరుగా. ఏమయ్యా చప్పట్లు కూడా కొట్టలేరా? అరే చప్పట్లు కొట్టండి ఏయ్, అయ్యా. అన్నాడు. జై అంబేద్కర్ కి జై. జై మన అంబేద్కర్ కి జై. జై భీమ్ జై. జై భీమ్. పంతగాని రమేష్ గారు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు 5 నిమిషాలు మాట్లాడాక భారతి వెంకన్న మాట్లాడతాడు మీతో. అయ్యా సోదరులారా, ఓయ్, ఉండండిరా. అయ్యా సోదరులారా, మాలందరూ మహిమీద జల్లినంత మాలల వృత్తాంతమంతా తరిగి చూడు. తండ్రి సాంబమూర్తి తనచాప వహించిన నేడెవుతున్న వాడు మాల, కాచి పూర్తినట్టు కట్కంపు చేకుని కోడు కాచిన వాడు మాల, అది అరినాడు కాలం ధరిస్తున్న వాడు మాల, అరిమాల గిరిమాల పేరుకి గ్రామకి పెద్ద మాల. ఆనాడు మాల చెప్పలేదు. అయ్యా ఏనాడు పుట్టబడదో ఏడు యుగమలైందో మానసిని మాట్లాడైన కాడించి మీ పాదలకు మధ్య 2 అగ్రత దగ్గరికి వెళ్ళి వారెట్టు మంచిని తాగో.